క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఆదివార దినమున కొన్ని మాటలు ఈ సాయంకాల సమయంలో ధ్యానించబోతున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయము మరి 14-15 వచనాల నుండి కొన్ని చదువుకుందాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల, గురిటి వారికి చూపును అనుగ్రహించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవసరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లూకాసు వార్తలో మరి ఇక్కడ చూస్తే ఏముందంటే, దేవుని ఆత్మ మరి బలముతో ఆ గలిలయ ప్రాంతంలో సంచరించుతూ ఉన్నప్పుడు మరి కొన్ని ప్రవచన వాక్యములు ఇక్కడ మరి యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం ఉంది. ప్రభు ఆత్మ నా మీదకు ఉన్నది అంటే దేవుని ఆత్మతో యేసుక్రీస్తు ప్రభువారు నింపబడి, తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్తను ప్రకటించుటకు దేవుడు కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అదేవిధంగా చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఎందుకు యేసు ప్రభును తండ్రి అభిషేకించినాడు. మరి దేవుని వాక్యం చెప్తూ ఉంది, మరి ఆ బాధ్యత నీ మీద నా మీద తండ్రి అప్పజెప్పి వెళ్ళాడు. అంటే ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేత, దేవుని బలము చేత అద్భుత కార్యాలు చేస్తూ, ఆశ్చర్యకరమైన కార్యాలు బోధించుకుంటూ, పేదలకు సువార్త ప్రకటించుతూ, దిక్కులేని వారికి విడుదల, ఆకలిగొన్న వారికి ఆహారము, గుడ్డి వారికి విడుదల, మరి చెరలోనున్న వారికి విడుదల, నలిగిన వారికి విడిపించుటకు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త అంటే దేవుని గూర్చిన వార్త. యేసు ప్రభువు లోకరక్షకుడని, ఆయన మానవుని పాపముల కొరకై సిలువ మీద బలి అయి మరణించి తిరిగి లేచినాడని నీవు నేను నమ్ముతూ ఉన్నాం. అదే సువార్తను అన్యజనుల కంటే ప్రభువును ఎరుగని బిడ్డలకు ప్రకటించుడి అని ఆయన ఆత్మతో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మనకు పంపించి, మీరు సువార్తను ప్రకటించడి. చూడండి, దేవుని గురించిన మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సువార్త అంటే, మనము ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా, అదేవిధంగా టీవీల ద్వారా అనేక రకాలుగా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఎవరికి అంటున్నాడు ఇక్కడ చూడండి, బీదలకు సువార్త ప్రకటించుటకై. అంటే దేవుడు ఎవరిని గురించి ఆలోచిస్తున్నాడు ఎక్కువ అంటే, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. కాబట్టి నలిగిన వారిని విడిపించుటకు, యెషయా గ్రంథంలో అంటాడు, ఆపదల చేత, ఆర్థికం చేత, రోగము చేత కృంగిపోతున్నావా? అయితే ఈ సాయంకాల సమయంలో జీవం గల దేవుడు సూటిగా నీతో మాట్లాడునుగాక. అనేక సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు, అనేక అప్పులు కట్టుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ అనేకులు ఆదరణ ఇంకా 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 అని మనల్ని బాధ పెడుతున్నారు. అలాంటి వారికి యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు నీకు నాకు విడుదల అనుగ్రహించబోతున్నాడు, వాళ్ళకు మారు మనస్సు కలిగించబోతున్నాడు. నిన్ను బాధించువారు దూరమగుదురుగాక.
వాళ్ళ మనస్సాక్షులను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో గద్దించబోతున్నాడు. కనికరం గలవారు ధన్యులు. ఎక్కడుంది కనికరం? ఇక్కడ ఏమంటున్నానంటే, పేదలకు సువార్త ప్రకటించుడి, నలిగిన వారిని విలిపించుడి, రోగులను స్వస్థపరచండి, ఆత్మలను రక్షించండి. మానవుడు ఉదయం లేచినప్పటి నుంచి ధనం 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 ధనం. ఆ ధనమే లేకపోతే మానవుడు తినలేడు, మానవుడు కొనలేడు, మానవుడు బ్రతకలేడు, మానవుడు డాక్టర్లకు డబ్బులు పెట్టలేడు. చూడండి, ఓ మనుష్యుడా కొద్దిగా ఆలోచించు. ఎదుటి వాళ్ళను మనం బాధ పెడితే, ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే, దేవుని సేవకుల పట్ల, దైవజనుల పట్ల వాళ్ళు ఒకవేళ తప్పులు చేసిండొచ్చు, అప్పులు చేసిండొచ్చు, వాళ్ళను క్షమించండి. వాళ్ళ చేతనైనంత వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు మీకు కడతారు. కానీ మనం వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని హింసించకూడదు, వాళ్ళను దూషించకూడదు. చేతనైతే వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాడు, ఎన్ని బాధలున్నా నీ నామమే శ్రేష్టం. ఒక సంఘటన కర్నూలు పట్టణంలో చూస్తున్నాం మనం కూడా. ఒక మామూలు జ్వరమని ఆ హాస్పిటల్ వెళ్ళినప్పుడు, యాక్చువల్గా మనము ఏదైనా అంటే ఒక పేషెంట్ని ఎవరైనా చూడాలంటే అర్ధరాత్రి పూట డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. మరి ఆ సహోదరి వెళ్ళింది, అక్కడ చూశారు, ఏం జరిగిందో ఏమో ఆ దైవానికి తెలుసు. కానీ ఆమె మరణించింది. అందుకే అంటున్నాడు, దేవుని వాక్యము సత్యమైనది. మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని నిందించు వారి కోసం ప్రార్థన చేయండి, మిమ్మల్ని దూషించు వారిని ఆశీర్వదించుడి, మిమ్మల్ని శపించు వారిని ఆశీర్వదించమని దేవుడు చెప్తే, క్రైస్తవులమైన మనము ఒకరి మీద ఒకరు క్షమించలేని గుణం. నా జీవితంలో అనేక సమస్యలు, అనేక బాధలు, కొన్నిసార్లు ప్రభువా ఎందుకు ఈ జీవితం, నీ కొరకు బ్రతకని మా జీవితాలు ఎందుకు నాయనా? ఈ లోకం కొరకు బ్రతుకుతున్నాం. ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, ధనాశ, ధనం ధనం ధనం. నీ దగ్గర దేవుడు ఇచ్చాడు. ఒకవేళ వాడు ఎవడైనా నీ దగ్గర ధనాన్ని తీసుకుంటే, ఆ సమయంలో కట్టలేకపోతే కట్టే సమయాన్ని వాళ్ళకి ఇవ్వండి. టార్చర్ పెడితే రావు, కొట్టినా రావు, చంపినా రావు. ఇక్కడ అంటున్నాడు, సువార్త అంటే ఆహారం లేని వారికి ఆహారం పెట్టుట, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయుట. ఓ క్రైస్తవుడా, నిన్ను నువ్వు పరీక్షించుకో, నన్ను నేను పరీక్షించుకో. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, మంచి మాట అంటాడు. ఏం మాట అంటాడంటే, చూడండి, గ్రుడ్డి వారికి చూపును. ఇది యేసయ్య ప్రేమ. యేసయ్య ఎప్పుడు కూడా భక్తుల నుండి ధనాన్ని ఆశించలే, భక్తుల నుండి కానుకలు ఆశించలే. ప్రార్థన చేసినాడు, స్వస్థత కలిగించినాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. అందుకే రోగుల కొరకు ప్రార్థించండి, మీ స్నేహితుల కొరకు. ఎవరైనా మనల్ని తిట్టారా, తిడితే తిట్టని, ఆ సమస్యను బట్టి దేవునికి స్తుతులు చెప్దాం. దేవా వాళ్ళకు మారు మనస్సు కలిగించు, పశ్చాత్తాపాన్ని కలిగించమని ప్రభు కోసం ప్రార్థన చేయొచ్చు. అందుకే అంటున్నాడు, చాలామంది ఈరోజు కూడా ఉదయకాలం ఒక తల్లి కొరకు నేను వెళ్ళి ప్రార్థించగలిగాను. నేను రోగిన ఇంటిని నన్ను దర్శించవచ్చితివా, నేను ఆకలి కొంటిని నాకు ఆహారం ఇస్తివా, నేను దాహం కొంటిని నాకు దాహం తీర్చివా అంటే, అప్పుడు అడుగుతున్నారు, ప్రభువా నువ్వెప్పుడు రోగివైతివి, నువ్వెప్పుడు దోచంటే, ఒరే పిచ్చి వాళ్ళారా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళలో నేను ఉంటాను, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ దగ్గర నేను ఉంటాను, ఎవరైతే విధవరాల కుటుంబం ఉంటుందో వాళ్ళని మీరు బాధ పెడుతుంటే వాళ్ళ దగ్గర నేను ఉంటాను అని యేసయ్య వాగ్దానం చేశారు. ప్రార్థనా పరులు, విశ్వాసులు, జ్ఞానం కలిగిన వారు కూడా డబ్బునే చూస్తున్నారు కానీ క్రీస్తు ప్రేమను చూడడం లేదు. అనేకుల కొరకు ప్రార్థించు, అనేకుల కొరకు విజ్ఞాపన చేయి. ఈ దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన
జీవితాన్ని, దేవుడిచ్చిన కృపను వేస్ట్గా చేసుకోకుండా గంటలు గంటలు అనేకుల కొరకు ప్రార్థించడం, వాళ్ళ కుటుంబాలలో అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగించును కాక. సేవకులను బాధ పెట్టొద్దండి. వాళ్ళు ఒకవేళ మీకు అప్పు ఉంటే వాళ్ళకు కొద్దిగా టైం ఇస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఈ లోకంలో దొరకంది మానవునికి ధనం. ఎంత కష్టపడినా కూడా కష్టాలు తీరవు. అది స్వయం కృప అపరాధం. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు అప్పులు చేయి, తర్వాత నువ్వు అది చేయి ఇది చేయని ఎప్పుడు చెప్పలే. ఏమన్నాడు దేవుడు? సమస్తమును ఏలుడి. యోహాను సువార్తలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అని వాక్యం చెప్తుంది. దిక్కులేని వారికి సహాయం చేయి, దరిద్రులను ప్రేమించు. మరి ఎక్కువగా వారిని బాధపెట్టు. ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు వాళ్ళకి, వాళ్ళు కూడా నీకు ఇస్తారు. అందుకే అంటున్నాడు, ఎంత మంచి మాటలు చూడండి. నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు. అందుకే యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించినాడంటే ధనం సంపాదించుకోవడానికి కాదు, మేడలు మిద్దెలు కట్టడానికి కాదు, కార్లలో తిరగడానికి కాదు, అపార్ట్మెంట్లు కట్టడానికి కాదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్యను పంపాడు. ఆయన నెరవేర్చి సిలువ మరణ పునరుద్ధారం ద్వారా ప్రాక్టికల్ జీవితాన్ని చూపించి శిష్యులకు అప్పచెప్పాడు. శిష్యులు, నీవు నేను ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, ఎన్ని గ్రామాలు, ఎన్ని ప్రాంతాల్లో ప్రభు యొక్క వాక్యం పెదవులతో మనం సువార్త ప్రకటిస్తున్నాం. అందుకే అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు, బోధించువారు లేకుండా వారెట్లు తెలుసుకుందురు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు ఆజ్ఞలను పాటించాలి, నేను ఆజ్ఞలు పాటించాలి. కన్నీళ్లతో నుండే నీ జీవితం, అయ్యా ఇక్కడ నీ జీవితం ముగిసిందిరా అంటే నీకు బంధువులు కనపడరు, స్నేహితులు కనపడరు, ఎవ్వరు కనపడరు. మరొక జీవితంలోకి నువ్వు వెళ్ళిపోవాల్సి. అందుకంటున్నాడు, ఆ కరుణామయుడు, ఆ జాలిగల దేవుడు, ఆ ప్రేమగల దేవుడు, ఆ రాజులకు రాజు, అద్భుతకరుడు, ఆయనను సేవించు, ఆయనను ఆరాధించడం నేర్చుకో, ఆయన నామమున ఇతరుల కొరకు ప్రార్థించడం నేర్చు. దీవించమంటున్నాడు. అందుకే అంటున్నాడు, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. దేవుని స్తుతిద్దాం. దేవా, నా హృదయం ఎలాగుంది? 2025 కూడా అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేను మారానా? నా కుటుంబం మారిందా? నా చుట్టుపక్కల ప్రాంతంలో మారారా? నా స్నేహితులు ఎవరైనా నశించిపోతున్నారా? వాళ్ళకు మారు మనసు రక్షణ కలిగించండి ప్రభు. తండ్రి, ఈ లోకంలో ఒకరినొకరిని ద్వేషించుకుంటే, ఒకరినొకరు దూషించుకుంటే ఏమీ రాదు నాయన. ప్రేమ కలిగి బ్రతకమన్నావు, ప్రేమ కలిగి జీవించు. ఆలోచిద్దాం దేవా, రోగుల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, దరిద్రుల కొరకు, అప్పుల్లో ఆర్థిక ఇబ్బందులు కొట్టుకొని పోకుండా డబ్బులు పుట్టక అనేకులు తిడుతున్నారేమో ప్రభు. అయినా పర్వాలేదు నైనా, నీ ఆత్మను కుమరించి వాళ్ళకు సహాయం చేయి. ఎవరైనా మా ధనాన్ని మోసం చేసింటే వాళ్ళకు మారు మనస్సు కలిగించు ప్రభు. పాపక్షమాపణ గద్దింపును కలిగించు ప్రభు. ఎందుకంటే మేము కూడా ఇతరులకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తాం. అందుకే అంటున్నాడు, ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైనది దేవుని రాజ్యం.
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా మా కాపరివి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రేమగల తండ్రి, కనికరగల ప్రభువా, ఈ ఆదివార దినమున ఈ వాక్యమును దీవించండి. పీదలకు సువార్తను ప్రకటించుటకు, చెరలోనున్న వారికి విడుదల, గురిడ్డి వారికి చూపు, కుంటి వారికి నడక ప్రభువా మీరు కలిగించే దేవుడు అని. ప్రభు ఎవరు ఏ బాధల్లో ఉన్నాడో, అది ఆర్థికమైన, అనారోగ్యమైన, కుటుంబ సమస్యలైన ఏదైనా కూడా యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో మేలులు జరుగును గాక. రోగుల కొరకు, అనాథుల కొరకు, హాస్పిటళ్ళు నైనా, షుగర్ పేషెంట్ల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే అద్భుతాలు చేయనుగాక. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు, ధవలవర్ణడానికి స్తోత్రాలు, రత్నవర్ణడానికి స్తోత్రాలు. అనేకులను కనికరించమని ప్రార్థన చేస్తూ ప్రభువా, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నారు, వారికి విడుదల అనుగ్రహించండి. వారికి ఆ ఆర్థికం నుండి విముక్తిని ప్రసాదించేయండి. ఎవరికి కూడా తొందర పెట్టకుండా వాళ్ళకు మనస్సాక్షులను గద్దించమని ప్రార్థన చేస్తూ మారు మనస్సు కలిగించమని అయ్యా. అనేక బిడ్డలు సేవకుల కొరకు, దైవజనుల కొరకు, కుటుంబాల కొరకు, వృద్ధుల కొరకు, పెద్దల కొరకు ప్రార్థన చేస్తూ కనికరించమని. ఆగస్టు 27 లక్ష్మీపురం గ్రామంలో జరుగుతున్న ఆత్మీయ ఆరాధన సదస్సును దీవించమని ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తున్న దైవ సేవకురాలను ఆశీర్వదించండి. ఆ కార్యక్రమానికి కావాల్సిన ప్రతి ఆర్థిక వనరులు యేసు నామములో అద్భుతాలు విడుదల, అనేకులు గొప్పిలు విప్పి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించును గాక. నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని నీ చేతిలో పెడుతున్నాం నాయన. మేము జీరో నాయన, మీరే నిజమైన రియల్ గాడ్ నాయన, నిజమైన దేవుడవు నీవు. అనేకులను ప్రేరేపించండి, అనేక భక్తులతో మాట్లాడండి, కుటుంబాలతో మాట్లాడండి. వేదనలో ఉందేమో, కుటుంబంలో శాంతి లేదేమో, అప్పుల వాళ్ళు వేధిస్తున్నారేమో, యేసు నామములో వాళ్ళకి మారు మనసు కలుగును గాక, రక్షణ కలుగును గాక. ప్రభు కనికరం చూపండి, కనికరం చూపండి, అద్భుతాలు జరిగించండి. ప్రభువా, ఈ లోకంలో నీకంటే గొప్ప దేవుడు లేడు నాయనా. యేసయ్యా, మా పాపములను క్షమించండి, నీ రక్తంతో కడగండి ప్రభు. మరొకసారి అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు ప్రార్థన చేస్తాం. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను దీవించమని, ప్రతి అవసరత ఈ మినిస్ట్రీస్కి దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించును గాక. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆగస్టు 27 లక్ష్మీపురం గ్రామం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఆత్మీయ ఆరాధన సదస్సు కోసం ప్రార్థించండి. అనేకులు మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే హెల్ప్ చేయండి. మా ఫోన్ నంబర్ 7659091876, 7659091876. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.